హాయ్ గైస్, వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోన 8వ తరగతి నుంచి భౌతిక రసాయన శాస్త్రం అనే సబ్జెక్ట్ నుంచి అయితే బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 500 కానీ ఒక 400 కానీ బిట్లు అయితే రెడీగా ఉన్నాయి. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే లేదా నేను చేసే బిట్స్ మీకు తప్పుగా అనిపిస్తే కింద కామెంట్లో తెలియజేయండి. నేను ముందు వీడియోలో రెక్టిఫై చేసుకుంటాను. సో అట్లాగే చూడండి, సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 నుంచి మొత్తం ఎన్ని పాఠాలు అయితే ఉన్నాయో అన్ని పాఠాల నుంచి బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో కనుక ఖచ్చితంగా అయితే ఎండింగ్ వరకు చూడండి. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, టైం వేస్ట్ చేయకుండా నేను మొత్తం చదివేస్తున్నాను. అలాగే మీకు కింద గెస్ అయ్యండి. ఓకే, చూడండి, మొదటి బిట్. ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్ని ఏమంటారు? ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్ని ఏమంటారు? సరైన సమాధానం బలం. బలం వల్ల క్రింది వాటిలో ఏది మారవచ్చును? బలం వల్ల క్రింది వాటిలో ఏది మారవచ్చును? సరైన సమాధానం పైవన్నీ మారును. వడి దిశ ఆకృతి పైవన్నీ మారుతాయి. బలం పరిమాణంతో పాటు దిశ కూడా తప్పనిసరి. బలం పరిమాణంతో పాటు ఏది కూడా తప్పనిసరి అన్నాడు. బలం పరిమాణంతో పాటు ఏది కూడా తప్పనిసరి. సరైన సమాధానం దిశ. నిశ్చలంగా ఉన్న వస్తువును కదిలించడానికి అవసరమైనది ఏది? నిశ్చలంగా ఉన్న వస్తువును కదిలించడానికి అవసరమైనది ఏది? సరైన సమాధానం బలం. బలం అనేది ఎప్పుడు డాష్ మధ్య జరుగుతుంది. బలం అనేది ఎప్పుడు డాష్ మధ్య జరుగుతుంది. సరైన సమాధానం రెండు వస్తువుల మధ్య అనేది జరుగుతుంది. రెండు బలాలు ఒకే దిశలో పనిచేస్తే ఫలిత బలం. రెండు బలాలు ఒకే దిశలో పనిచేస్తే ఫలిత బలం ఏమవుతుంది అనేసి ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం రెండు బలాలు ఒకే దిశలో పనిచేస్తే ఫలిత బలం మొత్తం అన్నాడు. చూడండి, రెండు బలాలు ఒకే దిశలో పనిచేస్తే ఫలిత బలం అనేది శూన్యం అవుతుంది ఫ్రెండ్స్. తప్పు, ఇది శూన్యం అవుతుంది. నెక్స్ట్, రెండు సమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తే ఫలిత బలం. రెండు సమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తే ఫలిత బలం శూన్యం అవుతుంది. సో ఇది మొత్తం అవుతుంది ఫ్రెండ్స్. ఇది సారీ, ఆప్షన్లో కన్ఫ్యూజ్ అయ్యాను. నెక్స్ట్, వస్తువు వడి లేదా దిశ మారితే దాన్ని ఏమంటారు? వస్తువు వడి లేదా దిశ మారితే దాన్ని ఏమంటారు? సరైన సమాధానం చలన స్థితిలో మార్పు. చలన స్థితిలో మార్పు. క్రింది వాటిలో స్పర్శాబలం ఏది? క్రింది వాటిలో స్పర్శాబలం ఏది? సరైన సమాధానం ఘర్షణ బలం. ఘర్షణ బలం ఎప్పుడు పనిచేస్తుంది? ఘర్షణ బలం ఎప్పుడు పనిచేస్తుంది? సరైన సమాధానం కదలికలో పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ర్యాపిడ్ రివిజన్ అనమాట. దాదాపుగా చెప్తున్నాను కదా, ఒక 400 కానీ 300 బిట్స్ అయితే ఖచ్చితంగా వీటిలో ఉన్నాయి. నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు గెస్ చేస్తూ ఉండండి. ఓకే, ప్రశ్న చదివి ఆన్సర్ చదువుతున్నాను. మీకు అన్ని ఆప్షన్స్ చదవడం లేదు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఘర్షణ బలం దిశ. ఘర్షణ బలం యొక్క దిశ సరైన సమాధానం వ్యతిరేక దిశలో ఉంటుంది. ఘర్షణ బలం అనగా వ్యతిరేక దిశ. చూడండి, ఇప్పుడు ఇది రోడ్డు పైన కారు గాను మోటార్ సైకిల్ వెళ్తుంది అనుకోండి. సో ఈ బలం ఇటా వెళ్తుంది. ఓకే, సో రోడ్డు అనేది ఎలాగుంటుంది అంటే, రోడ్డు ఈ స్పర్శ అనేది పైన అనేది, ఈ ఘర్షణ, ఈ తలం అనేది ఇక్కడ వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్, కండరాల కదలిక వల్ల ఏర్పడే బలం. కండరాల కదలికల వల్ల ఏర్పడే బలం. సరైన సమాధానం నిలువు దిశలో పనిచేస్తుంది. ఘర్షణ బలం దిశ అన్నాడు కదా, ఘర్షణ బలం ఎలా పనిచేస్తుందంటే నిలువునిలా పనిచేస్తుంది. ఇలాగా అర్థమైంది అనుకుంటున్నాను. టెక్స్ట్ బుక్ ఉంటే మీకు చాలా చాలా ఈజీ గుర్తుంటుంది టెక్స్ట్ బుక్, అందుకే మెయిన్ ఇంపార్టెంట్. అయస్కాంత బలం ఏ రకం? అయస్కాంత బలం ఏ రకం? సరైన సమాధానం స్పర్శించిన బలం. స్పర్శించిన బలం అయస్కాంత బలం అంటాం, ఎందుకంటే స్పర్శ ఉండదు, దూరం నుంచి ఆకర్షణ బలాలను చూపిస్తాయని. స్పర్శించడం అనగా రెండు టచ్ అవ్వాలి. రెండు టచ్ అవుతేనే స్పర్శించిన బలం అంటాము. స్పర్శించలేని బలం ఏదంటే అయస్కాంత బలం, ఎందుకంటే రెండు దూరం నుంచి ఆకర్షించుకుంటాయి. దూరం నుంచి అనగా ఇలాగ ఇటు మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఫోర్స్ అనేది ఇలా ఉంటాయి. సో ఇలాగ ఆకర్షణ వికర్షణ చేసుకుంటాయి. స్థావర విద్యుత్ బలం ఎలా పనిచేస్తుంది? స్థావర విద్యుత్ బలం ఎలా పనిచేస్తుంది? సరైన సమాధానం స్పర్శ లేకుండా. సరైన సమాధానం స్పర్శ లేకుండా.
అంతే కదా. నెక్స్ట్, భూమి వస్తువును ఆకర్షించే బలం. భూమి వస్తువులను ఆకర్షించే బలం. భూమి వస్తువును ఆకర్షించే బలం. సరైన సమాధానం గురుత్వాకర్షణ బలం. గురుత్వ బలం ఏ వస్తువులపై పనిచేస్తుంది? గురుత్వ బలం అనగా ఇక్కడ గురుత్వాకర్షణ బలం. సరైన సమాధానం అన్ని వస్తువులు. సో గురుత్వాకర్షణ బలం లేకపోతే మనం ఏ పని చేయలేము, అదొకటి గుర్తుపెట్టుకోండి. బలం వల్ల క్రింది వాటిలో ఏది మారదు? బలం వల్ల క్రింది వాటిలో ఏది మారదు? సరైన సమాధానం ద్రవ్యరాశి మారదు. బలం ప్రయోగించడం ద్వారా ద్రవ్యరాశి మారదు. ద్రవ్యరాశి అనగా మనం బరువు అని చెప్తాం, మాస్ అని చెప్తాం. పీడనం అంటే సరైన సమాధానం బలం వైశాల్యం. వైశాల్యం తగ్గితే పీడనం ఏమవుతుంది? వైశాల్యం తగ్గితే పీడనం ఏమవుతుంది? సరైన సమాధానం పెరుగుతుంది. పదునైన కత్తితో కోయడం సులభం ఎందుకు? పదునైన కత్తితో కోయడం సులభం ఎందుకు? సరైన సమాధానం పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మేకును మన భాగం నుండి కొడితే డాష్. మేకును మన భాగం నుండి కొడితే సరైన సమాధానం పీడనం ఎక్కువ ఉంటుంది. ద్రవాలు పీడనాన్ని కలుగజేస్తాయా? ద్రవాలు పీడనాన్ని కలుగజేస్తాయా? సో సరైన సమాధానం అవును. సో దీనికి ప్రయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కృత్యం అనేసి ఉంటుంది. అక్కడ ఇద్దరు పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు, ప్రయోగం చేస్తారు. అక్కడ నుంచి తీసుకొని బిట్టిది. ద్రవ పీడనం ఆధారపడేది. ద్రవం అనగేది నీరు, పీడనం ఆధారపడేది ఏది? సో సరైన సమాధానం లోతు. ఓకే, లోతు పీడనాన్ని కలుగజేస్తాను. చూడండి, ఇప్పుడు వాటర్ ఫాల్ ఉందనుకోండి, కొండపై నుంచి పడుతుంది. ఈ వాటర్ ఫాల్ ఏముందని కొండ నుంచి ఇలా పడుతుంది. కొండ నుంచి పడితే ఆ పీడనం ద్వారా అక్కడ రాపిడి ఏర్పడుతుంది, అక్కడ లోతులు ఏర్పడతాయి. ఓకే, దాన్ని మనం లోతును కలుగజేస్తాయి ఆ పీడనం ద్వారా. సో అది బిట్టు. నెక్స్ట్, ఒకే లోతులో ద్రవపీడనం. ఒకే లోతులో ద్రవపీడనం. సరైన సమాధానం సమానం. ఒక లోతులో ద్రవపీడనం అనేది సమానంగా ఉంటుంది. వాయువులు పీడనాన్ని కలుగజేస్తాయా? వాయువులు పీడనాన్ని కలుగజేస్తాయా? సరైన సమాధానం అవును, కలుగజేస్తాయి కదా. నెక్స్ట్, బెలూన్ ఊదినప్పుడు అది ఎందుకు ఉబ్బుతుంది? బెలూన్ ఊదినప్పుడు అది ఎందుకు ఉబ్బుతుంది? సరైన సమాధానం గాలి పీడనం వల్ల. వాతావరణ పీడనం అంటే సరైన సమాధానం గాలి పీడనం. రబ్బర్ సక్కర్ అంటుకునే కారణం. ఇది కృత్యం నుంచి తీసుకోబడిన బిట్టు. రబ్బర్ సక్కర్ను అంటుకునే కారణం ఏమిటి? సరైన సమాధానం వాతావరణ పీడనం. మన శరీరం నలిగిపోకుండా ఉండడానికి కారణం. సరైన సమాధానం శరీర పీడనం. పీడనం ఎస్ఐ ప్రమాణం. పీడనానికి ఎస్ఐ ప్రమాణం అందరికి తెలిసిందే కదా, కింద కామెంట్లో తెలియజేయండి. క్రింది వాటిలో స్పర్శాబలం కానిది ఏది? సో సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ సి. క్రింది వాటిలో లేనిది ఏది? అంటే స్పర్శించిన బలం. క్రింది వాటిలో లేనిది ఏది? స్పర్శించిన బలం. సరైన సమాధానం ఎన్నుకోండి, కింద కామెంట్లో తెలియజేయండి. బలం ఎప్పుడు వస్తువు ఆకృతి మారుతుంది. ఇది ఏమిటి? బలం ఎల్లప్పుడూ వస్తువు ఆకృతిని మార్చుతుంది. ఇది ఏమిటి? ఇది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఘర్షణ బలం కదలికను ఆపుతుంది. ఇది సరైనదా కాదా? ఘర్షణ బలం కదలికను ఆపుతుంది. సరైనదా కాదా? సరైన సమాధానం సరైనదే. బలం లేకుండా చలన మార్పు జరుగుతుంది. ఇది సత్యమా అసత్యమా? బలం లేకుండా చలన మార్పు జరుగుతుంది. సరైన సమాధానం సరికాదు. ఎందుకంటే బలం లేకుండా చలన మార్పు, బలం ఉపయోగిస్తేనే మార్పు అనేది కదులుతుంది. మనం ఒక వస్తువుపై బలాన్ని ఉపయోగిస్తేనే అది చలనంలో మార్పు తీసుకుంటుంది. నెక్స్ట్, స్టేట్మెంట్. సరైన స్టేట్మెంట్ ఏది? క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏది? సరైనది గుర్తించి కింద కామెంట్లో తెలియజేయండి. సరైన స్టేట్మెంట్ ఏది? ఇది కూడా కామెంట్లో తెలియజేయండి. సరికాని స్టేట్మెంట్ ఏది? ఇది కూడా కామెంట్లో తెలియజేయండి. సో ఈ 3 ప్రశ్నలు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, సరికాని స్టేట్మెంట్ ఏది అన్నాడు. ఇక్కడ చూడండి, అయస్కాంత బలం స్పర్శించిన బలం, గురుత్వ బలం ఆకర్షణ బలం, కండర బలం స్పర్శ బలం, ఘర్షణ స్పర్శించిన బలం. సో సరైనది ఎన్నుకోండి. సో సరైనది ఆప్షన్ డి.
ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి సరికానిది ఇదే అవుతుంది. నెక్స్ట్ సరైన స్టేట్మెంట్ ఏది? సరైన స్టేట్మెంట్ ఏది? ఇది కూడా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ బలం ఫలితం కానిది. బలం ఫలితం కానిది. బలం ఫలితం కానిది. సరైన సమాధానం రంగు మార్పు. అసలు దీనికి బలంకి సంబంధమే ఉండదు. టైర్ను పదే పదే నెడితే వడి ఎందుకు పెరుగుతుంది? టైరును పదే పదే నెడితే వడి ఎందుకు పెరుగుతుంది? సరైన సమాధానం బలం. బలం కారణంగానే టైర్ అనేది పరిగెత్తడం జరుగుతుంది. గోడను ఎంత నెట్టినా కదలకపోవడానికి కారణం. గోడను ఎంత నెట్టినా కదలకపోవడానికి కారణం. సరైన సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. తాడు లాగుడు పోటీలు తాడు కదలకపోతే. తాడు లాగుడు పోటీలు తాడు కదలకపోతే. ఇప్పుడు తాడు లాగుదాం కదా, ఇటు 10 మంది ఇటు 10 మంది నుంచి తాడు లాగితే అటు ఇటు నుంచి లాగితే దాని యొక్క ఫలితం ఏంటి అనేసి అడుగుతున్నాడు. కదలకపోతే ఫలితం ఏమిటి అన్నాడు. సరైన సమాధానం ఎన్నుకోండి. సో సరైన సమాధానం ఫలిత బలం శూన్యం. ఎందుకంటే అటు లాగుతున్నారు, ఇటు నుంచి లాగుతున్నారు. అక్కడ బలం అనేది ప్రయోగించబడదు, అక్కడ స్థిరంగా ఉంటుంది, అనగా శూన్యంలో ఉంటుంది. అది ఇక్కడ ప్రశ్న. దాని సమాధానం శూన్యం. ఫలిత బలం శూన్యం అన్నమాట. నెక్స్ట్ ద్రవపీఠం ఎక్కువగా ఉండేది ఎక్కడ? ద్రవపీడనము ఎక్కువగా ఉండేది. ద్రవపీఠనం అనగా చెప్పాం కదా, వాటర్ ఫాల్ నుంచి కింద పడితే ఆ పీఠనం అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. ద్రవం అనగా నీరు కదా. సరైన సమాధానం ఎన్నుకోండి. సరైన ఆప్షన్ వచ్చేసి అడుగు భాగంలో ఉంటుంది. నెక్స్ట్ గాలి పీడనం తగ్గితే ఏమవుతుంది? గాలి పీడనం తగ్గితే ఏమవుతుంది? సరైన సమాధానం తుఫాను. గాలి పీడనం తగ్గితే ఏమవుతుంది? తుఫాను అనేది రావడం జరుగుతుంది. పీడనం ఎక్కువగా ఉండాలంటే సరైన సమాధానం ఎన్నుకోండి. పీడనం ఎక్కువగా ఉండాలంటే సరైన సమాధానం వైశాల్యం తక్కువ. వైశాల్యం తక్కువ ఉంటేనే పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, వైశాల్యము ఇప్పుడు కత్తి ఉందనుకోండి, కత్తి చివరి దాకా ఇదే సైజులో ఉంటే అదే ఇప్పటికీ ఎక్కువ పీడనాన్ని కలుగజేయదు. అదే మనలో ఇలా చిన్నది ఉందనుకోండి, వైశాల్యం తక్కువగా ఉంటే దాని యొక్క పీడనం అనేది ఎక్కువ కలుగజేస్తుంది, అలాగే అంత షార్ప్గా ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఘర్షణ లేకపోతే ఏమవుతుంది? దీన్ని కామెంట్లో తెలియజేయండి. బలం అనేది డాష్. ఇది కూడా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ పీడనం మారేది. చివరి ప్రశ్న ఇది, పీడనం మారేది. సో సరైన సమాధానం బలం లేదా వైశాల్యం మారితే. పీడనం మారేది బలం లేదా వైశాల్యం మారితే. బలము లేదా వైశాల్యం మారితేనే పీడనం అనేది మారుతుంది. సో అది ప్రశ్న యొక్క అర్థం. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వేరే టాపిక్ చూద్దాం. రోజున వచ్చేసి నేలబొగ్గు పెట్రోలియం అనే టాపిక్ నుంచి. సో ఇది 3వ లెసన్. ఇది 2వ లెసన్ ఇంక నెక్స్ట్ పెడతాను చూడండి. మొదటి బిట్టు, నేలబొగ్గు ఏ రకమైన సహజ వనరు? నేలబొగ్గు అనేది తరిగిపోయే వనరు. సరైన సమాధానం ఆప్షన్ బి. శిలాజ ఇంధనాలు ఏర్పడటానికి ఎంతకాలం పడుతుంది? మిలియన్ సంవత్సరాలు పడుతుంది. కార్బోనైజేషన్ అనగా ఏమిటి? మొక్కలు కార్బన్గా మారటం అనేది తప్పు సమాధానం అనుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, కానీ దీని డెప్త్ మీకు అర్థం అవడం లేదు. మొక్కలు కొన్ని సంవత్సరాల క్రితం, అవి మిలియన్ సంవత్సరాల క్రితం అవి భూమిలో ఉండిపోతాయి కదా ఇలాగా. సో అవి నేలబొగ్గుగా మారే ప్రక్రియలో అవి కార్బన్లోనే అవుతాయి. సో ఇలా చూసుకుని మీరు తప్పు పెడుతున్నారని అంటున్నారు. దీని డెప్త్లో మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అందుకు ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. నేలబొగ్గులో ప్రధానంగా ఉండే మూలకం ఏది? కార్బన్. స్టీల్ తయారీలో ఉపయోగించే నేలబొగ్గు ఉత్పత్తి ఏది? సరైన సమాధానం కోక్. కోక్ యొక్క లక్షణం ఏది? సచ్ఛిద్ర ఘన పదార్థం. నెక్స్ట్ కోల్తారు ఎలా ఉంటుంది? నల్లని చిక్కని ద్రవం. నాఫ్థలిన్ ఉండలు దేని నుంచి తయారవుతాయి? ఆప్షన్ బి కోల్తారు. రోడ్లు వేయడానికి ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగించేది?
రోడ్లు వేయడానికి ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగించేది? అందరికీ తెలిసిందే కదా, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, కోల్ గ్యాస్ మొదటగా ఉపయోగించబడిన నగరం. కోల్ గ్యాస్ను మొదటగా ఉపయోగించబడిన నగరం ఏది? సరైన సమాధానం లండన్. పెట్రోలియం అనే పదం ఏ భాషల నుండి వచ్చింది? కామెంట్లో తెలియజేయండి. పెట్రోలియం అనే పదం ఏ భాషల నుండి వచ్చింది? కామెంట్ చేయండి. పెట్రోలియం ఎక్కడ లభిస్తుంది? పెట్రోలియం ఎక్కడ లభిస్తుంది? సరైన సమాధానం భూమి కిందన. పెట్రోలియం ఏర్పడటానికి కారణమైన జీవులు. పెట్రోలియం ఏర్పడటానికి కారణమైన జీవులు సముద్ర జీవులు. నెక్స్ట్, చమురు నీటిపై తేలడానికి కారణం. చమురు అనగా ఇక్కడ చూడండి, చమురు అనగా పెట్రోలు, డీజిల్ అవన్నీ, వాటిని మనం చమురు అంటాము. చమురు నీటిపై తేలడానికి కారణం అవి తేలిగ్గా ఉండడం వలన. నెక్స్ట్, ప్రపంచంలో మొదటి చమురు బావి ఎక్కడ తవ్వబడింది? ప్రపంచంలో మొదటి చమురు బావి ఎక్కడ త్రవ్వబడింది? ఎక్కడ? అమెరికా. భారతదేశంలో మొదటి చమురు ఎక్కడ లభించింది? భారతదేశంలో మొదటి చమురు ఎక్కడ లభించింది? చమురు అనగా అవి చెప్పాం కదా, పెట్రోల్, డీజిల్ అవన్నీ, నెలబొగ్గు, సో అవన్నీ. సరైన సమాధానం అస్సాం. పెట్రోలియం శుద్ధి అంటే ఏమిటి? పెట్రోలియం శుద్ధి అంటే ఏమిటి? సరైన సమాధానం అంశీభూతాలను ఏర్పాటు చేయడం. అంశీభూతాలను వేరు చేయడం పెట్రోలియం శుద్ధి అనగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెట్రోలియం శుద్ధి జరిగే స్థలం. పెట్రోలియం శుద్ధి జరిగే స్థలం ఎక్కడ? రిఫైనరీలో జరుగుతాయి. ఎల్పిజి పూర్తి రూపం కింద కామెంట్ చేయండి. ఎల్పిజి పూర్తి రూపం కింద కామెంట్ చేయండి. విమానాల ఇంధనం కింద కామెంట్ చేయండి. విమానాల యొక్క ఇంధనం ఏది అనగా కింద కామెంట్లో తెలియజేయండి. భారీ వాహనాలకు ఉపయోగించే ఇంధనం అందరికీ తెలిసిందే, కింద కామెంట్లో తెలియజేయండి. కందెనల ఉపయోగం. కందెనల యొక్క ఉపయోగం కింద కామెంట్లో తెలియజేయండి. పారాఫిన్ మైనం ఉపయోగం. పారాఫిన్ మైనం ఉపయోగం ఇది కూడా కామెంట్లో తెలియజేస్తారా? చెప్పారు ఆన్సర్. పారాఫిన్ మైనం ఉపయోగం. సరైన సమాధానం కొవ్వొత్తులు. బిటుమెన్ ప్రధాన ఉపయోగం. బిటుమెన్ ప్రధాన ఉపయోగం ఇది కామెంట్లో తెలియజేయండి. పెట్రోలియం నుండి లభించే ఉత్పత్తులను ఏమంటారు? పెట్రోలియం నుండి లభించే ఉత్పత్తులను ఏమంటారు? పెట్రోకెమికల్స్ అంటారు. ఓకే, పెట్రోలియం కెమికల్స్ అంటారు. నల్ల బంగారం అని దేన్ని అంటారు? నల్ల బంగారం అని దేన్ని అంటారు? సరైన సమాధానం పెట్రోలియం అంటారు. నల్ల బంగారం అని దేన్ని అంటారు? పెట్రోలియం అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రశ్న కింద ఒక అభ్యర్థి పెట్టాడు, బొగ్గు అని పెట్టడం జరిగింది. బొగ్గు అని పెట్టడం జరిగింది. ఒకసారి టెక్స్ట్ బుక్లో చెక్ చేసుకోండి. ఒకసారి టెక్స్ట్ బుక్లో చెక్ చేయండి. చెక్ చేసి నేను చెప్పింది సరైనదా కాదా కింద కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ సహజ వాయువు ఏ రకమైన ఇంధనం? సహజ వాయువు ఏ రకమైన ఇంధనం? సో ఇది కూడా కామెంట్లో తెలియజేయండి. కామెంట్లో తెలియజేయాలని కోరుతున్నాను. నెక్స్ట్, సిఎన్జి పూర్తి రూపం ఇది కామెంట్లో తెలియజేయండి. సహజ వాయువు ప్రత్యేకత. సహజ వాయువు ప్రత్యేకత తక్కువ కాలుష్యం. సహజ వాయువు ప్రత్యేకత తక్కువ కాలుష్యం. సహజ వాయువు రవాణా ఎలా జరుగుతుంది? చూడండి ఫ్రెండ్స్, సహజ వాయువు అనగా ఏంటంటే న్యాచురల్గా సిఎన్జి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మీరు చెప్పిన ఆన్సర్ తప్పు అనేసి అంటారు. సహజ వాయువు అనగా చూడండి సిఎన్జి. అర్థమైంది అనుకుంటున్నాను. తక్కువ కాలుష్యాన్ని ఇస్తుంది. సహజ వాయువు రవాణా ఎలా జరుగుతుంది? సహజ వాయువు రవాణా ఎలా జరుగుతుంది? పైపుల ద్వారా జరుగుతాయి. భారతదేశంలో సహజ వాయువు లభించే ప్రాంతం. భారతదేశంలో సహజ వాయువులు లభించే ప్రాంతం సరైనది కృష్ణా గోదావరి. సహజ వాయువులు అన్నాడు. శిలాజ ఇంధనాలు ఎందుకు పరిమితమైనవి? శిలాజ ఇంధనాలు ఎందుకు పరిమితమైనవి? పరిమితం అనగా కొద్ది మొత్తంలోనే ఎందుకు దొరుకుతుంది అనేసి దాని యొక్క భావన, అర్థము. సరైన సమాధానం మళ్ళీ ఏర్పడడానికి ఎక్కువ కాలం పడుతుంది కనుక. అవి మళ్ళీ ఏర్పడాలంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది కనుక శిలాజ ఇంధనాలు అనేవి మనకి పరిమితంగా దొరుకుతుంది. అందుకే దాన్ని బదులుగా ప్రత్యామ్నాయంగా
సోలార్లు ఉపయోగించాలని చెప్పడం జరుగుతుంది. శిలాజింధనాల వాడకం వల్ల ప్రధాన సమస్య ఇది. శిలాజింధనాల వల్ల వాడకం వల్ల ప్రధాన సమస్య ఇది. దీన్ని మీరు కామెంట్లో తెలియజేయాలని కోరుతున్నాను. గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం, దీన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, ఇంధనాలను ఆదా చేయాల్సిన కారణం ఏమిటి? ఇది కూడా కామెంట్లో తెలియజేయండి. ఏమనుకోవద్దు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుంటాయి. అందుకు చూడండి, ఇంధనాలు ఆదా చేయాల్సిన కారణం ఏమిటి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పీసీఆర్ఏ పూర్తిరూపం ఇది కూడా కామెంట్లో తెలియజేయండి. ట్రాఫిక్ లైట్ల వద్ద ఏం చేయాలి? కామెంట్లో తెలియజేయండి. టైర్ పీడనం ఎలా ఉండాలి? సరైన స్థాయిలో ఉండాలి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్స్ నిన్నే అప్లోడ్ చేశాను, కానీ ర్యాపిడ్ రివిజన్గా ఉంటుందనేసి మొత్తం ఒకేసారి కలిపి చెప్పేస్తున్నాను. అన్ని పాఠాలు ఒకే వీడియోలో చెప్పడం జరుగుతుంది. చూడండి, సహజ వనరులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? 2. నెక్స్ట్, తరగని సహజ వనరు కామెంట్లో తెలియజేయండి. తరిగిపోయే సహజ వనరు కామెంట్లో తెలియజేయండి. నేలబొగ్గు ప్రధానంగా దేని నుండి ఏర్పడింది? కామెంట్లో తెలియజేయి. కోల్ గ్యాస్ యొక్క ప్రధాన ఉపయోగం? సరైన సమాధానం మందులకు. ఇంధనంగా ఉపయోగపడుతుంది కోల్ గ్యాస్. సహజ వాయువులు నిలువలు ఎలా చేస్తారు అనేసి ప్రశ్న. సరైన సమాధానం అధిక పీడనం వద్ద నిలువ అనేది చేయడం జరుగుతుంది. సిఎన్జి ఎక్కువగా ఎక్కడ వాడతారు? వాహనాల్లో వాడుతున్నారు. పెట్రోలియం శుద్ధులు లభించనిది అంటే దొరకలేనిది అనేసి అర్థం. సరైన సమాధానం యూరియా. ఇది అక్కడ దీనికి సంబంధమే లేదు కదా, ఇవన్నీ పెట్రోలియం శుద్ధిలో దొరుకుతాయి, కానీ యూరియానే దొరకదు. ఎరువుల తయారీలో ఉపయోగించే వాయువు కింద కామెంట్లో తెలియజేయండి. ఎరువుల తయారీలో ఉపయోగించే వాయువు. సహజ వాయువు ఎందుకు స్వచ్ఛమైన ఇంధనం? కామెంట్లో తెలియజేయి మిత్రమా. సహజ వాయువు ఎందుకు స్వచ్ఛమైన ఇంధనం? కామెంట్లో తెలియజేయి. శిలాజింధనాలు మళ్ళీ ఎందుకు తయారు చేయలేము? సో అక్కడ టెక్స్ట్ బుక్లో ఏమని ఉంటుందంటే, మనం ప్రయోగశాలలో తయారు చేయవచ్చా అనేసి బోజోను పహేలి మాట్లాడుకుంటారు. అర్థమైంది అనుకుంటాను. చూడండి, టెక్స్ట్ బుక్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. శిలాజింధనాలు మళ్ళీ ఎందుకు తయారు చేయలేము? బోజో అండ్ పహేలి ఇద్దరు మాట్లాడుకుంటారు. మనము ప్రయోగశాలలోన ఎందుకు మనం ఇవన్నీ తయారు చేయలేము అనేసి అడగడం జరుగుతుంది. అక్కడ సమాధానం ఉంటుంది. సో సమాధానం తెలిసి కింద కామెంట్లో తెలియజేయండి. దీన్ని కూడా. చివరి ప్రశ్న, భవిష్యత్ తరాల కొరకు మనం చేయాల్సిన పని ఏది? కింది వాటిలో ఏది? గుర్తించండి. ఆన్సర్ చెప్పేస్తాను. సంరక్షణ మనం చేయాలి. నిర్లక్ష్యం చేయకూడదు, వృధా చేయకూడదు, అధిక వినియోగం చేయకూడదు. అధిక వినియోగం చేస్తే ముందున్న తరాలకి మన శిలాజింధనాలు దొరకవు. వృధా చేస్తే వృధాగా పోతుంది, దేనికి అవసరం కాకుండా పోతాయి. అలా సంరక్షిస్తూ ఉండాలి. సంరక్షణ చేస్తూ మనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు వినియోగించుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దేనికి పనికి రాకుండా పోతుంది, మళ్ళీ ఎవరికి అందకుండా పోతుంది. సో ఇవి 50 ప్రశ్నలు. ఇప్పుడు వేరే లెసన్ నుంచి మళ్ళీ చూద్దాం. బిట్స్ అయితే చూద్దాం. చూడండి, మొదటి బిట్టు, ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది? సరైన సమాధానం కంపించే వస్తువుల వల్ల. నెక్స్ట్, ధ్వని ప్రసరణకు తప్పనిసరిగా అవసరమైనది ఏది? ప్రసరణకు అన్నాడు కాబట్టి సరైన సమాధానం యానకం. శూన్యంలో ధ్వని ఎందుకు ప్రయాణించదు? శూన్యం అన్నాడు కదా, శూన్యం అంటే అందులో గాలి లేదు. మానవుడిలో ధ్వని ఉత్పత్తి అయ్యే భాగం ఏది? సరైన సమాధానం స్వరపేటిక.
స్వరతంత్రులు ఎక్కడుంటాయి? స్వరతంత్రులు ఎక్కడుంటాయి? సరైన సమాధానం స్వరపేటికలో. ఒక సెకనులో జరిగే కంపనాల సంఖ్యను ఏమంటారు? ఒక సెకనులో జరిగే కంపనాల సంఖ్యను ఏమంటారు? కామెంట్లో తెలియజేయండి. తరుచుదనం యొక్క ప్రమాణం ఏమిటి? తరుచుదనం యొక్క ప్రమాణం ఏమిటి? డెసిబెల్, హెర్ట్జ్, మీటర్, సెకండ్. తరుచుదనం యొక్క ప్రమాణం ఏమిటి? కింద కామెంట్లో తెలియజేయండి. ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, కంపన పరిమితి. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం కింద కామెంట్లో తెలియజేయి. నెక్స్ట్, ఎక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వని ఎలా ఉంటుంది? ఎక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వని ఎలా ఉంటుంది? కింద కామెంట్ చేయండి. మనం వినగలిగే ధ్వని పౌనఃపున్యం పరిధి ఎంత? మనం వినగలిగే ధ్వని పౌనఃపున్యం పరిధి ఎంత? సరైన సమాధానం ఆప్షన్ సి, 20 నుంచి 20,000 హెచ్జెడ్ వరకు. 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను ఏమంటారు? 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను ఏమంటారు? కింద కామెంట్ చేయండి. సరైనది పరశ్రావ్యాలు అంటారు. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను ఏమంటారు? 20,000 కంటే ఎక్కువ ఉంటాయి. వాటిని ఏ ధ్వనులు అంటారు? అతిధ్వని అంటారు. అతిధ్వనులు అంటాము. నెక్స్ట్, అల్ట్రాసౌండ్ దేనికోసం ఉపయోగిస్తారు? అల్ట్రాసౌండ్ దేనికోసం ఉపయోగిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ బి, వైద్య పరీక్షల కోసం. ధ్వని ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తుందా? ధ్వని ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తుందా అన్నాడు. సరైన సమాధానం కింద కామెంట్లో తెలియజేయండి. నీటిలో గంట మోగిస్తే శబ్దం వినిపించడం ఏ దానికి ఉదాహరణ? నీటిలో గంట మోగిస్తే శబ్దం వినిపించడం ఏ దానికి ఉదాహరణ? కింద వానికి ఉదాహరణ ఇది అన్నాడు. ఇది కూడా కామెంట్ చేయండి. కర్ణబేరు యొక్క పని ఏమిటి? కర్ణబేరు యొక్క పని ఏమిటి? ఆన్సర్ కామెంట్ చేయండి. కంపనాలను స్వీకరించడం. చెవికి వినిసొంపుగా ఉండే ధ్వనులు ఏమంటారు? చెవికి వినిసొంపుగా ఉండే ధ్వనులు ఏమంటారు? కఠోర ధ్వనులు అనరు, శబ్ద కాలుష్యం అనరు, అల్ట్రాసౌండ్ కూడా అనము. దాన్ని సంగీతం అంటాము. ఓకే, సంగీతం ధ్వనులు అంటారు. నెక్స్ట్, వినసొంపుగా లేని ధ్వనులు ఏమంటారు? వినసొంపుగా లేని ధ్వనులు ఏమంటారు? దాన్ని మనం కఠోర ధ్వని అంటాము. ఓకే, కఠోర ధ్వని. ధ్వని కాలుష్యానికి కారణం కానిది ఏది అన్నాడు? కానిది అన్నాడు. మీరు గుర్తించండి ఆప్షన్స్. నెక్స్ట్, అధిక ధ్వని వల్ల కలిగే సమస్య కానిది అన్నాడు. జనరల్గా సమస్య గురించి చెప్తుంటాం, కానీ సమస్య కానిది ఏది అన్నాడు? ఆన్సరు గుర్తించి కింది కామెంట్లో తెలియజేయగలరు. నెక్స్ట్, ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు సరైన చర్య. ధ్వని కాలుష్యానికి తగ్గించేందుకు సరైన చర్య. సరైనది ఎన్నుకోండి. సరైనది సైలెన్సర్ను ఉపయోగించడం. పురుషుల స్వరం మహిళల కంటే ఎలా ఉంటుంది? పురుషుల స్వరం మహిళల కంటే ఎలా ఉంటుంది? ఆన్సర్ చూడండి. తక్కువ పౌనఃపున్యం కలిగి ఉంటుంది. పిల్లల స్వరం ఎందుకు భిన్నంగా ఉంటుంది? పిల్లల యొక్క స్వరం ఎందుకు భిన్నంగా ఉంటుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్వరతంత్రులు పొడవు వల్ల. సంగీత వాయిద్యంలో ధ్వని దేని వల్ల ఉత్పత్తి అవుతుంది? సంగీత వాయిద్యంలో ధ్వని దేని వల్ల ఉత్పత్తి అవుతుంది? సరైనది కింది కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ గురించి మనం చూద్దాం. ఇది చివరి ప్రశ్న. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, పదార్థాలు, లోహాలు, అలోహాలు. సో ఈ లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి, లోహాలకు సాధారణంగా ఉండే లక్షణం ఏది? లోహాలకు సాధారణంగా ఉండే లక్షణం ఏది? ద్యుతి కలిగి ఉండడం, ఆప్షన్ ఏ. పలచని రేకులుగా మార్చగల లోహగుణం ఏది? పలచని రేకులుగా మార్చగల లోహగుణం ఏది? దాన్ని మస్తరణీయత అంటాము. సరైన సమాధానం ఆప్షన్ బి. తీగలుగా సాగదీయగల గుణాన్ని ఏమంటారు? తీగలుగా సాగదీయగల గుణాన్ని ఏమంటారు? సరైన సమాధానం తాంతవత అంటాం. ఆప్షన్ బి సరైనది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం
ఈ బిట్టు మీరు కామెంట్లో తెలియజేయండి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం. నెక్స్ట్, లోహాలు కొట్టినప్పుడు ఉత్పత్తి చేసే గుణం. లోహాలు కొట్టినప్పుడు ఉత్పత్తి చేసే గుణం సరైనది ధ్వని గుణం. అలోహానికి ఉదాహరణ ఏది? అలోహానికి ఉదాహరణ ఏది? సల్ఫర్. నెక్స్ట్, లోహాలు సాధారణంగా ఎలా ఉంటాయి? లోహాలు సాధారణంగా ఎలా ఉంటాయి? సరైన సమాధానం ఉత్తమ వాహకాలు. నెక్స్ట్, బొగ్గు సుత్తితో కొడితే ఏమవుతుంది? బొగ్గును సుత్తితో కొడితే ఏమవుతుంది? సరైన సమాధానం ముక్కలుగా విరుగుతుంది. చూడండి, ఇవి అనుకోకండి. నెక్స్ట్, మెగ్నీషియం ఆక్సైడ్ స్వభావం ఏది? మెగ్నీషియం ఆక్సైడ్ స్వభావం ఏది? సరైన సమాధానం కింద కామెంట్లో తెలియజేయండి. మెగ్నీషియం ఆక్సైడ్ స్వభావం ఏది? నెక్స్ట్, సల్ఫర్ డైఆక్సైడ్ నీటిలో కరిగితే ఏమవుతుంది? సల్ఫర్ డైఆక్సైడ్ నీటిలో కరిగితే ఏమవుతుంది? సరైన సమాధానం సల్ఫ్యూరస్ ఆమ్లం. సల్ఫ్యూరస్ ఆమ్లం. ఆక్సిజన్తో లోహాలు ఏర్పరిచేవి ఏవి? ఆక్సిజన్తో లోహాలు ఏర్పరిచేది ఏది? సరైన సమాధానం క్షారాక్సైడ్లు. క్షారాక్సైడ్లు. నెక్స్ట్, అలోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ స్వభావం కలిగి ఉంటాయి? అలోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? సరైన సమాధానం ఆమ్ల. ఆక్సైడ్లు అన్నాడు కాబట్టి ఇక్కడ ఆమ్ల అని గుర్తుపెట్టుకోండి. సో వీటికి కూడా నేను కోడింగ్ క్లాస్ చేస్తాను. వీటి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ అనేవి నేను తయారు చేయడం జరిగింది. సోడియంను ఎందుకు కిరోసిన్లో నిల్వ చేస్తారు? సోడియంను ఎందుకు కిరోసిన్లో నిల్వ చేస్తారు? సరైన సమాధానం తీవ్ర చర్యాశీలత కలిగి ఉంటుంది కనుక. తీవ్ర చర్యాశీలత కలిగి ఉంటుంది కనుక చూడండి, సోడియంను కిరోసిన్లో నిల్వ చేయడం జరుగుతుంది. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే ఏమి ఉత్పత్తి అవుతుంది? లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే ఏమి ఉత్పత్తి అవుతుంది? సరైన సమాధానం గుర్తించండి, హైడ్రోజన్ ఏర్పడుతుంది. టప్ అనే ధ్వని ఏ వాయువు ఉనికిని సూచిస్తుంది? దీని కామెంట్లో తెలియజేయండి. చిన్నప్పటి నుంచి నేర్చుకుందే కదా. నెక్స్ట్, ఎక్కువ చర్యాశీలత గల లోహం ఏమి చేయగలదు? ఎక్కువ చర్యాశీలత గల లోహం ఏమి చేయగలదు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చేయించగలదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్థానభ్రంశం గురించి బిట్ అయితే వస్తుంది. జింకు, కాపరు, అలాగే ఇనుము. ఓకే, వీటిని కూడా ఎఫ్ఈ ఫెర్రస్ ఇనుము కదా, ఇవి 3 నుంచి బిట్ అయితే పక్కగా రావడం జరుగుతుంది. వీటిని స్థానభ్రంశం చెందిస్తుందా లేదా అని ప్రశ్న అడుగుతాడు. జింకు, కాపరు, ఇనుము కాపర్ని స్థానభ్రంశం చెందిస్తుందా అంటాడు, లేదా కాపరు జింక్ని స్థానభ్రంశం చెందిస్తుందా అని అడుగుతాడు. మొత్తానికి స్థానభ్రంశం గురించి అయితే పక్కాగా ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, జింకు ప్లస్ కాపర్ సల్ఫేట్ చర్యలో నీలం రంగు ఎందుకు అదృశ్యమవుతుంది? జింకు మరియు కాపర్ సల్ఫేట్ చర్యలలో నీలం రంగు ఎందుకు అదృశ్యమవుతుంది అని, ఎందుకు మాయమవుతుంది? దీన్ని కామెంట్లో తెలియజేస్తారా? ఓకే, కామెంట్లో తెలియజేయండి. కాపర్ సల్ఫేట్ నుండి రాగిని స్థానభ్రంశం చేయగల లోహం. ఇందాక చెప్పుకున్నాం కదా, వెరీ ఇంపార్టెంట్ అనేసి. కాపర్ సల్ఫేట్ నుండి రాగిని స్థానభ్రంశం చేయగల లోహం. ఇది కామెంట్లో తెలియజేయండి. ఫాస్ఫరస్ను నీటిలో ఎందుకు నిల్వ చేస్తారు? ఫాస్ఫరస్ను నీటిలో ఎందుకు నిల్వ చేస్తారు? సరైన సమాధానం గాలి తగిలితే మండుతుంది కనుక. గాలి తగిలితే మండిపోతుంది, మంటలు వచ్చేస్తాయి, వేరంగా మంట అనేవి రావడం జరుగుతుంది. అలోహాలు సాధారణ లక్షణం ఏది? అలోహాలు సాధారణ లక్షణం ఏది? కామెంట్లో తెలియజేయి. అలోహాలు సాధారణ లక్షణం ఏది? విద్యుత్ తీగల తయారీలో ఎక్కువగా వాడే లోహం. విద్యుత్ తీగల తయారీలో ఎక్కువగా వాడే లోహం. సరైన సమాధానం రాగి. నీటి శుద్ధి ప్రక్రియలో ఉపయోగించే అలోహం. నీటి శుద్ధి ప్రక్రియలో ఉపయోగించే అలోహం ఏది? సరైన సమాధానం క్లోరిన్. క్లోరిన్ వాడతాం కదా, బ్లీచింగ్ పౌడర్ అంటాము, క్లోరిన్ వాడతాము. నెక్స్ట్, ఎరువుల తయారీలో ఉపయోగించే అలోహం. ఎరువుల తయారీలో ఉపయోగించే అలోహం. సరైన సమాధానం గుర్తించండి. ఏది? నైట్రోజన్. ఎరువుల్లో నైట్రోజన్ తయారీకి ఉపయోగిస్తారు. లోహాలకు మినహాయింపుగా మెత్తగా ఉండే లోహాలు. లోహాలకు మినహాయింపుగా మెత్తగా ఉండే లోహాలు ఏవి? సరైన సమాధానం
సోడియం మరియు పొటాషియం. సోడియం మరియు పొటాషియం. లోహాలు అలోహాల మధ్య ప్రధాన తేడా ఏమిటి? లోహాలు అలోహాల మధ్య ప్రధాన తేడా ఏది? సరైన సమాధానం రంగు, ధ్వనిగుణం, వాహకత్వం. సో ఆప్షన్ డి సరైనది. వీటి మధ్య ఉంటుంది. లోహాలు అలోహాల మధ్య ప్రధానంగా తేడా రంగులో తేడా ఉంటుంది, ధ్వనిలో తేడా ఉంటుంది, వాహకత్వంలో తేడా ఉంటుంది. సో ఇవి లోహాల నుంచి ప్రశ్నలు. నెక్స్ట్ లెసన్ గురించి మనం చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కాంతి అనే లెసన్ నుంచి బిట్ చూద్దాం. సో మొదటి ప్రశ్న చూడండి. కాంతి కిరణం అనేది ఏమిటి? కాంతి కిరణం అనేది ఏమిటి? సరైన సమాధానం ఎన్నుకోండి. సరైనది ఊహాత్మక భావన. ఆప్షన్ బి. పతన కిరణం మరియు పరావర్తన కిరణాల మధ్య కోణాల సంబంధం ఏమిటి? పతన కిరణం మరియు పరావర్తన కిరణాల మధ్య కోణాల సంబంధం ఏమిటి? సరైన సమాధానం రెండు సమానమే. పతన బిందువులలో గీసే 90 డిగ్రీస్ గీతను ఏమంటారు? పతన బిందువులలో గీసే 90 డిగ్రీల గీతను ఏమంటారు? సరైన సమాధానం లంబం. పరావర్తన నియమాల్లో మొదటి నియమం ఏమిటి? పరావర్తన నియమాల్లో మొదటి నియమం ఏమిటి? దీన్ని మీరు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ పతన కిరణం, లంబం, పరావర్తన కిరణాలు ఎక్కడ ఉంటాయి? పతన కిరణం, లంబం, పరావర్తన కిరణాలు ఎక్కడ ఉంటాయి అంటే సమాధానం చూడండి, ఒకే తలంలో ఉంటాయి. సరైన సమాధానం ఆప్షన్ బి. ఒకే తలంలో ఉంటాయి. పతన కిరణము, పరావర్తన కిరణము, లంబం అనేవి ఒకే తలంలో ఉంటాయి. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? సరైన సమాధానం నిటారుగా ఉంటుంది. ఆప్షన్ బి. సమతల దర్పణంలో ప్రతిబింబం, సమతల దర్పణంలో ప్రతిబింబం డాష్, సమతల దర్పణంలో ప్రతిబింబం డాష్. దీన్ని మీరు కామెంట్లో తెలియజేయండి. దర్పణంలో ఎడమ కుడి మార్పును ఏమంటారు? దర్పణంలో ఎడమ కుడి మార్పును ఏమంటారు? దాన్ని మనము పార్శ్వ విలోమం అంటాం కదా. సరైన సమాధానం ఆప్షన్ సి. గరుకు తలంపై జరిగే పరావర్తనం ఏది? గరుకు తలంపై జరిగే పరావర్తనం ఏది? సరైన సమాధానం క్రమరహిత పరావర్తనం అంటాము. క్రమరహిత పరావర్తనం అంటాము. చూడండి, ఒక తలం ఉందనుకోండి, సమతలంగా ఉంటే మన కిరణం వచ్చేసి సమతలంగానే రిఫ్లెక్ట్ అవుతుంది, అనగా పరావర్తనం అవుతుంది. అదే ఇక్కడ గరుకు ఉందనుకోండి, తలము కాంతి పడినా ఇలాగా 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 క్రమం లేకుండా అటు వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ప్రశ్న. అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, సమతలం మంది పడితే కిరణం అనేది సమతలంగానే పోతుంది, క్రమంగా వెళ్తుంది. అలాగే క్రమరహితంగా ఉన్న తలం మీద పడితే క్రమరహితంగానే ఇలా కాంతి అనేది ప్రసరించడం జరుగుతుంది. అది బిట్. ప్రతిబింబాలు ఏర్పడేది డాష్, ప్రతిబింబాలు ఏర్పడేది. కింద ఆప్షన్స్ నుంచి మనం క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిబింబాలు ఏర్పడేది డాష్. సరైన సమాధానం క్రమ పరావర్తనం వలన. క్రమ పరావర్తనం వలన ప్రతిబింబాలను ఏర్పడతాయి. అదే క్రమరహితంగా ఉన్నాయనుకోండి, ప్రతిబింబాలను గుర్తించడం ఏర్పడవు కూడాను. నెక్స్ట్, రెండు దర్పణాలను కొంత కోణంలో ఉంచితే, రెండు దర్పణాలను కొంత కోణంలో ఉంచితే డాష్ అనేక ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. సరైన సమాధానం ఆప్షన్ సి. టెలిడయోస్కోపులో ప్రధానంగా ఉపయోగించేది ఏది? టెలిడయోస్కోపులో ప్రధానంగా ఉపయోగించేది ఏది? సరైన సమాధానం మూడు సమతల దర్పణాలు. మూడు సమతల దర్పణాలు. స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులు. స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులు ఇక్కడ సూర్యుడు. చంద్రుడు కనిపించడానికి కారణం, చంద్రుడు కనిపించడానికి కారణం ఏమిటి? సరైన సమాధానం ఎన్నుకోండి. పరావర్తనం, అంతే కదా. సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలే చంద్రుడి మీద పడితే పరావర్తనం చెందడం వల్ల మనకు చంద్రుడు కనిపిస్తాడు. అంటే సూర్యుడు అక్కడ పరావర్తనం చెందుతున్నాడు అంటే చంద్రుడి దగ్గర వలన మనకి చంద్రుడేమో కనిపించడం జరుగుతుంది. సూర్యకాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? సూర్యకాంతి 7 రంగులుగా విడిపోవడానికి కారణం లేదా ఏమిటంటారు? సరైన సమాధానం కాంతి విక్షేపణం అంటాం. కాంతి విడిపోవడాన్ని మనం విక్షేపణం అంటాం. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, విడిపోవడం వి ఉంది, విక్షేపణంలో వి ఉంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కన్నుల్లో కాంతి ప్రవేశించే పారదర్శక భాగం. కన్నుల్లో కాంతి ప్రవేశించే పారదర్శక భాగం ఏది? సరైన సమాధానం కార్నియా. కన్నుల్లో కాంతి అన్నాడు కాబట్టి కాంతి నుంచి కార్నియాగా గుర్తుపెట్టుకోండి. కన్నుల్లో కాంతి కార్నియా.
కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించేది ఏది? కంటిలోనికి ప్రవేశించే కాంతిని దాని యొక్క పరిమాణాన్ని నియంత్రించేది ఏది అన్నాడు. సరైన సమాధానం ఐరిస్. రెటీనాపై ప్రతిబింబం రెటీనాపై ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అనేసి ప్రశ్న యొక్క ఉద్దేశం. సో మీరు కింద ఆప్షన్స్ చదివితే ఆ క్వశ్చన్ యొక్క అర్థం అనేది పూర్తిగా అర్థమవుతుంది. సరైన సమాధానం తలకిందులుగాను. తక్కువ కాంతికి స్పందించే కణాలు సరైన సమాధానం దండాలు. మనం దండాలు అంటాం. అందబిందువు అంటే ఏమిటి? సరైన సమాధానం గుర్తించండి. నాడీ కణాలు లేని స్థానాన్ని మనం అందబిందువు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటి ముద్ర సెకండ్లో ఎంతసేపు ఉంటుంది? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా అయితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కింద హైప్ అనే బటన్ వస్తుంది. మీరు నా ఛానల్ని కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇది మీరు ఆన్సర్ తెచ్చేయండి. సినిమాలు కదులుతున్నట్లుగా కనిపించడానికి కారణం ఏమిటి? సరైన సమాధానం గుర్తించండి. కంటి ముద్ర నిలకడ. సో ముద్ర అనే పదానికి అక్కడ వేరేలా ఉంటుంది, అది మీరు గమనించండి. విటమిన్ ఏ లోపం వల్ల కలిగేది దీన్ని ఆన్సర్ చేయండి. బ్రెయిలీ లిపి పద్ధతి దేనిపైన ఆధారపడింది అంటాడు. బ్రెయిలీ లిపి దేనికి? దృష్టికి కదా. నెక్స్ట్ బ్రెయిలీ పద్ధతిని అభివృద్ధి చేసిన వారు ఎవరు? బ్రెయిలీ పద్ధతిని అభివృద్ధి చేసిన వారు ఎవరు? సరైన సమాధానం బ్రెయిలీ. సో ఇది కాంతి అనే లెసన్ నుంచి. ఇప్పుడు మనం వేరే లెసన్ నుంచి మనం తీసుకుందాం. దారాలు మరియు ప్లాస్టిక్ నుంచి తీసుకొని బిట్స్ చూడండి. మొదటి బిట్ కృత్రిమ పట్టు అనే ఏ పదార్థాన్ని పిలుస్తారు? సరైన సమాధానం గుర్తించండి. సరైన సమాధానం రేయాన్. నెక్స్ట్ మొక్కలు లేదా జంతువుల నుండి ఎటువంటి ముడి సరుకును ఉపయోగించకుండా 1931 సంవత్సరంలో తయారు చేసిన మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? మొక్కలు లేదా జంతువుల నుండి ఎటువంటి ముడి సరుకును ఉపయోగించకుండా 1931లో తయారు చేసిన మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? సరైన సమాధానం నైలాన్. పారాచూట్లు మరియు పర్వతారోహణకు వాడే బలమైన తాళ్ళు తయారీలో దేన్ని ఉపయోగిస్తారు? పారాచూట్ల మరియు పర్వతారోహణకు వాడే బలమైన తాళ్ళు తయారీలో దేన్ని ఉపయోగిస్తారు? సరైన సమాధానం నైలాన్. శీతాకాలం స్వెటర్లో సాలువాల తయారీకి సహజ ఉన్నిని బదులుగా వాడే చౌకైన కృత్రిమ దారం ఏది? శీతాకాలంలో స్వెటర్లు సాలువల తయారీకి సహజ ఉన్నికి బదులుగా వాడే చౌకైన కృత్రిమ దారం ఏది? సరైన సమాధానం అక్రిలిక్. పండ్లకు సువాసనను ఇచ్చే రసాయనాలతో తయారయ్యే పాలిమర్ ఏది? సరైన సమాధానం పాలిస్టర్. దాన్ని ఎస్టర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పెట్ యొక్క పూర్తి రూపం ఏమిటి? దీన్ని మీరు కామెంట్లో తెలియజేయండి. పెట్ యొక్క పూర్తి రూపం ఏమిటి? నెక్స్ట్ అగ్నిమాపక సిబ్బంది దుస్తులపై మంటలు అంటుకోకుండా ఉండేందుకు ఏ ప్లాస్టిక్ పూత పూస్తారు? అగ్నిమాపక సిబ్బంది దుస్తులపై మంటలు అంటుకోకుండా ఉండేందుకు ఏ ప్లాస్టిక్ పూతను వేస్తారు? ఇది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నూనె మరియు నీరు అంటుకొని వంట పాత్రల తయారీలో ఉపయోగించే ప్రత్యేకమైన ప్లాస్టిక్ ఏది? నూనె మరియు నీరు అంటుకొని వంట పాత్రల తయారీలో ఉపయోగించే ప్రత్యేకమైన ప్లాస్టిక్ ఏది? 8వ టెఫ్లాన్. సరైన సమాధానం ఆప్షన్ బి టెఫ్లాన్. విద్యుత్ స్విచ్లు ప్లగ్గులు తయారీకి బేకలైట్ను ఎందుకు ఉపయోగిస్తారు? ఈ ప్రశ్న మనం వేరేగా అడుగుతాడు. ఓకే, వీటి ద్వారా ఇవి తయారవుతాయని అంటాడు. ఆప్షన్లు ఈ 4 ఇచ్చేసి దాన్ని పైకి ఇస్తాడు. సో సరైన సమాధానం గుర్తించండి. ఇవి విద్యుత్ ఆద్మవాహకం, అంటే విద్యుత్ని ప్రసరింపజేయవు, విద్యుత్ని స్టాప్ చేసేస్తాయి.
అందుకే బ్యాక్లైట్ని ఉపయోగిస్తారు. పాలీకాట్ అనే వస్త్రం వేటి మిశ్రమం? పాలీకాట్ అనే వస్త్రం వేటి మిశ్రమం? సరైన సమాధానం పాలిస్టర్ మరియు నూలు. నెక్స్ట్, కృత్రిమ దారాలను తయారు చేయడానికి వాడే ముడి పదార్థాలు ఏమని పిలుస్తారు? కృత్రిమ దారాలను తయారు చేయడానికి వాడే ముడి పదార్థాలను ఏమని పిలుస్తారు? సరైన సమాధానం పెట్రోకెమికల్స్. కింది వాటిలో సెల్యులోజ్ అనే పాలిమర్ ఏది? ఆప్షన్ చూడండి, నైలాన్, ప్లాస్టిక్, నూలు, పాలిస్టర్. సో సరైనది కింద కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. నెక్స్ట్, రేయాన్ను దేనితో కలిపి తీవాచీలు తయారు చేస్తారు? తీవాచీలు అనగా కర్చీప్స్ అంటాం కదా, అవి. రేయాన్ను దేనితో కలిపి తీవాచీలను తయారు చేస్తారు? సరైన సమాధానం ఉన్ని. పునఃచక్రియ చేయడానికి వీలయ్యే ప్లాస్టిక్ రకం ఏది? రీసైకిల్ చేయడానికి వీలయ్యే ప్లాస్టిక్ రకం ఏది? సరైనది గుర్తించండి. థర్మోప్లాస్టిక్. ఓకే, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనుకోండి, ఇవి రీసైకిల్ చేయడానికి ఏమాత్రం పనికిరావు. అవి ఒకసారి చేసిన తర్వాత రీసైకిల్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. థర్మోప్లాస్టిక్స్ అనుకోండి, రీసైకిల్ చేయవచ్చును. అది తేడా. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ కోసం పాటించవలసిన 5R సూత్రంలో 2వ R దేన్ని సూచిస్తుంది? దీన్ని మీరు కామెంట్లో సమాధానాన్ని తెలియజేయండి. పర్యావరణ పరిరక్షణ కోసం పాటించవలసిన 5R సూత్రంలో 2వ R దేన్ని సూచిస్తుంది? నెక్స్ట్, క్రింది వాటిలో సహజ దారం కానిది ఏది? సరైన సమాధానం గుర్తించండి, అక్రిలిక్. నెక్స్ట్, కింది వాటిలో బయోడిగ్రేడబుల్ అనగా జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం కానిది ఏది? కింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం కానిది ఏది అన్నాడు. సరైన సమాధానం ప్లాస్టిక్ సంచులు. ఇవి జీవ విచ్ఛిన్నం చెందవు. చెక్కలు అవుతాయి, మిగిలిన ఆహారం అవుతాయి, కాగితం కూడా జీవ విచ్ఛిన్నం చెందుతుంది, కానీ ప్లాస్టిక్ సంచులు మాత్రం జీవ విచ్ఛిన్నం చెందవు. నెక్స్ట్, కింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కానిది ఏది అంటే థర్మోప్లాస్టిక్ ఏది అని అర్థం. చూడండి, పక్కన సులభతరంగా ఉంటుందనేసి ఆ విధంగా కూడా ఇవ్వడం జరిగింది, అంటే మీకు అర్థం అవడం కోసం. క్రింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కానిది ఏది అన్నాడు. అనగా థర్మోప్లాస్టిక్ కానిది ఏది అంటే ఇక్కడ థర్మోప్లాస్టిక్ పదార్థం మీద మనం గుర్తించాలి. సో గుర్తిస్తారు కదా, దాన్ని మీరు కామెంట్లో తెలియజేయండి. ఆప్షన్ బ్యాక్లైట్, మెలమైన్, పీవీసీ, పైవన్నీ. నెక్స్ట్, నైలాన్కు సంబంధించి క్రింది వాటిలో లేని లక్షణం ఏది? సరైన సమాధానం నీటిని ఎక్కువగా పీల్చుకుంటుంది. నైలాన్ అసలు నీటిని పీల్చుకోవు. అర్థమైందా? నెక్స్ట్, క్రింది వాటిలో 5R సూత్రంలో భాగం కానిది ఏది? ఓకే, క్రింది వాటిలో 5R సూత్రంలో భాగం కానిది ఏది? దీన్ని మీరు కామెంట్లో తెలియజేయగలండి. నెక్స్ట్, స్టేట్మెంట్స్ గురించి. రేయాన్ గురించి క్రింది వాక్యాలు సరి అయినది ఏది? సరైన సమాధానం మీరు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్, ప్లాస్టిక్కి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? దీన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, కృత్రిమ దారాల గురించి క్రింది వాటిలో సరైన వివరణ ఏది? ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి, ఇవి మండినప్పుడు శరీరాన్ని అతుక్కోవు, ఇవి సహజ దారాల కంటే ఎక్కువ మన్నికైనవి మరియు చౌకైనవి, ఇవి సహజ దారాల కంటే ఖరీదైనవి అన్నాడు. సరైన సమాధానం గుర్తించండి. సరైన వివరణ ఏదనగా ఆప్షన్ సి. ఇవి సహజ దారాల కంటే ఎక్కువ మన్నికవి మరియు చౌకైనవి కూడాను, అంతే కదా. నెక్స్ట్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి అన్నాడు. సరికానిది గుర్తించాలి. గుర్తిస్తారు కదా, కింద కామెంట్లో తెలియజేసి గుర్తించండి. నెక్స్ట్, పర్యావరణం మరియు ప్లాస్టిక్ గురించి సరైన వాక్యం ఏది? గుర్తించండి సరైనది ఆప్షన్ సి. సరైన సమాధానం ఆప్షన్ సి. షాపింగ్కి వెళ్ళేటప్పుడు నూలు లేదా జనపనార సంచి వాడడం ఉత్తమం.
సో ఇవి ప్లాస్టిక్ల గురించి లెసన్. నెక్స్ట్ మరొక పాఠంతో చూద్దాం. ఇప్పుడు చూడండి, విద్యుత్ ప్రవాహం మరియు రసాయన ఫలితాలు. ఈ పాఠం నుంచి బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి. తడి చేతులతో విద్యుత్ ఉపకరణాలను తాకడం ఎందుకు ప్రమాదకరం? తడి చేతులతో విద్యుత్ ఉపకరణాలను తాకడం ఎందుకు ప్రమాదకరం అన్నాడు. సరైన సమాధానం నీరు మంచి విద్యుత్ వాహకం కనుక. ఆప్షన్ బి సరైనది. అంతే కదా, నీరు అనేది కరెంటుతో తయారవుతుంది కదా, నీరు నుంచే కరెంటు తయారవుతుంది కాబట్టి మనం నీటితో తడి చేతులతో కానీ ముట్టుకోవడం చాలా ప్రమాదకరం. నెక్స్ట్, విద్యుత్ను తమ గుండా ప్రసరింపజేసే పదార్థాన్ని ఏమంటారు? విద్యుత్ను తన గుండా ప్రసరింపజేసే పదార్థాన్ని ఏమంటారు? ఉత్తమ విద్యుత్ వాహకం. రబ్బరు ప్లాస్టిక్లు ఏ వర్గానికి చెందినవి? రబ్బరు మరియు ప్లాస్టిక్లు ఏ వర్గానికి చెందినవి? అధమ వాహకాలకు చెందినవి. ఆప్షన్ బి. ద్రవ విద్యుత్ను ప్రవహింపజేస్తుందో లేదో తెలుసుకోవడానికి వాడేది. ద్రవం విద్యుత్ను ప్రవహింపజేస్తుందో లేదో తెలుసుకోవడానికి వాడేది. దీన్ని మీరు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, నిమ్మరసం విద్యుత్ను ఎందుకు ప్రవహింపజేస్తుంది? నిమ్మరసం విద్యుత్ను ఎందుకు ప్రవహింపజేస్తుంది? సరైన సమాధానం ఆమ్ల ద్రవణం కనుక. ఆమ్ల ద్రావణం అందులో ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది కదా నిమ్మరసము, దానివలన విద్యుత్ అనేది ప్రసరించడం జరుగుతుంది. నెక్స్ట్, టెస్టర్లో బల్బు వెలకపోయినా విద్యుత్ ప్రవాహం ఉండవచ్చు. కారణం. టెస్టర్లో బల్బు వెలకపోయినా విద్యుత్ ప్రవాహం ఉండవచ్చు. కారణం ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ సి ప్రవాహం బలహీనంగా ఉండడం. బలహీన విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించేందుకు ఉపయోగించేది. బలహీన విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించేందుకు ఉపయోగించేది అనగా లో వోల్టేజ్ అంటాం. సరైన సమాధానం ఎల్జీడి. ఎల్జీడి నువ్వెంత లో వోల్టేజ్లోనైనా సరే వెలగడం జరుగుతుంది. ఎల్ఈడిను వలయంలో కలిపేటప్పుడు పొడవాటి తీగను ఏ ద్రవాన్ని కలపాలి? పొడవాటి తీగను ఏ ద్రవాన్ని కలపాలి అన్నాడు. ఎల్ఈడి వలయంలో కలిపేటప్పుడు సరైన సమాధానం ధనధ్రువం అనగా ప్లస్. స్వేదన జలం సాధారణంగా ఎలా ఉంటుంది? స్వేదన జలం సాధారణంగా ఎలా ఉంటుంది? సరైన సమాధానం అధమ వాహకంగా ఉంటుంది. స్వేదన జలంలో ఉప్పు కలిపితే ఏమవుతుంది? స్వేదన జలంలో ఉప్పు కలిపితే ఏమవుతుంది అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఉత్తమ వాహకంగా మారుతుంది. ముందు స్వేదన జలం ఏం చేస్తుందంటే విద్యుత్ను పంపించదు, అనగా ప్రసరింపజేయదు. అదే ఆ స్వేదన జలంలో కానీ ఉప్పు వేసామనుకోండి, ఉప్పు కలిపితే ఏమవుతుంది అనగా అది విద్యుత్ను ప్రసరింపజేస్తుంది. ఆ ప్రసరింపజేసే గుణం అనేది ఉప్పు వల్ల కలిగజేస్తుంది. అందుకు అది ఉత్తమ వాహకంగా మారిపోతుంది. నెక్స్ట్, ఎక్కువగా ఏ ద్రావణాలు విద్యుత్ను ప్రవహింపజేస్తాయి? ఎక్కువగా ఏ ద్రావణాలు విద్యుత్ను ప్రవహింపజేస్తాయి అన్నాడు. సరైన సమాధానం ఆమ్లక్షార లవణ ద్రావణాలు. ఆమ్లక్షార లవణ ద్రావణాలు విద్యుత్ను ప్రవహింపజేస్తాయి. విద్యుత్ ప్రవాహం వాహక ద్రావణం గుండా పోతే ఏర్పడేది. విద్యుత్ ప్రవాహం వాహక ద్రావణం గుండా పోతే ఏర్పడేది ఏది? సరైన సమాధానం రసాయన ఫలితం. నెక్స్ట్, నీటి విద్యుత్ విచ్ఛిన్నంలో రుణద్రవం వద్ద విడుదలయ్యే వాయువు. నీటి విద్యుత్ విచ్ఛిన్నంలో రుణద్రవం వద్ద విడుదలయ్యే వాయువు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైన సమాధానం హైడ్రోజన్. నెక్స్ట్, ధన ధ్రువం వద్ద విడుదలయ్యే వాయువు. ధన ధ్రువం వద్ద విడుదలయ్యే వాయువు. ఇది టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నదే. అది అక్కడ చూడండి, మ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ పటం నుంచి తయారు చేసిన బిట్ ఇది. జాగ్రత్తగా గమనించండి. ధన ద్రవం వద్ద విడుదలయ్యే వాయువు ఏది అన్నాడు. సరైన సమాధానం ఆక్సిజన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ధన అనగా ప్లస్ అని చెప్పుకోం కదా, ప్లస్. సో మనకి ఆక్సిజన్ లేకపోతే మనం చేస్తాం, అనగా నెగిటివ్, అక్కడ మైనస్. సో మనము ఆక్సిజన్ వల్ల బతుకుతున్నాం కనుక ధన అన్నాడు కాబట్టి ఆక్సిజన్ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఎలక్ట్రోడ్లు అంటే ఏమిటి? కింద కామెంట్లో తెలియజేయండి. ఎలక్ట్రోడ్లు అంటే ఏమిటి? కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, బంగాళదుంప ప్రయోగంలో నీలి ఆకుపచ్చ గుర్తు ఏర్పడుతుంది. ఎక్కడ, దేని వద్ద ఏర్పడుతుంది అన్నాడు. బంగాళదుంప ప్రయోగంలో నీలి ఆకుపచ్చ గుర్తు ఏర్పడుతుంది. దీని వద్ద? సరైన సమాధానం ఆప్షన్ బి ధనధ్రువం. ఒక లోహంపై మరొక లోహం పూత పూయ ప్రక్రియను ఏమంటారు?
ఒక లోహంపై మరొక లోహం పూత పోసే ప్రక్రియను ఏమంటారు? ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం కదా, అది. సరైన సమాధానం ఆప్షన్ సి. ఎలక్ట్రోప్లేటింగ్లో పూత పడేది ఏ ఎలక్ట్రోడ్ పైన పడుతుంది? ఎలక్ట్రోప్లేటింగ్లో పూత పడేది ఏ ఎలక్ట్రోడ్పై పూత పోస్తారు అని ఈ క్వశ్చన్ యొక్క అర్థం. సరైన సమాధానం ఆప్షన్ బి, రుణ ధ్రువం. క్రోమియం పూత ఎందుకు వేస్తారు? క్రోమియం పూత ఎందుకు వేస్తారు? సో సరైన సమాధానం ఆప్షన్ బి, మెరుపు మరియు క్షయ నిరోధకం, క్షయాన్ని తగ్గించడం కొరకు. నెక్స్ట్, ఇనుముపై జింకు పూత పూయడాన్ని ఏమంటారు? ఇనుముపై జింకు పూత పూయడాన్ని ఏమంటారు? తెలిసిందే కదా అందరికీ, కింద కామెంట్లో తెలియజేయండి. ఎలక్ట్రోప్లేటింగ్లో వాడిన ద్రవం ఎందుకు సమస్య? ఎలక్ట్రోప్లేటింగ్లో వాడిన ద్రావణం ఎందుకు సమస్యగా మారుతుంది అన్నాడు. సరైన సమాధానం పర్యావరణ వ్యర్థం. నెక్స్ట్, గాలి సాధారణంగా ఎలా ఉంటుంది? గాలి సాధారణంగా ఎలా ఉంటుంది? సరైన సమాధానం అదమ్ము వాహకం. గాలి అనేవి విద్యుత్ను తీసుకెళ్ళలేదు. నెక్స్ట్, మెరుపు సమయంలో గాలి ఎందుకు విద్యుత్ ప్రసరింపజేస్తుంది? మెరుపు సమయంలో గాలి ఎందుకు విద్యుత్ ప్రసరింపజేస్తుంది? సరైన సమాధానం అధిక ఉష్ణం మరియు పీడనం. కుళాయి నీరు విద్యుత్ను ఎందుకు ప్రసరింపజేస్తుంది? కుళాయి నీరు విద్యుత్ను ఎందుకు ప్రసరింపజేస్తుంది? అంటే కుళాయి నీరు మనము విద్యుత్ వెళ్తుందా లేదా అనే ప్రశ్న. కుళాయి నీరులో విద్యుత్ ప్రవహిస్తుందా లేదా అనేది ప్రశ్న. సరైన సమాధానం ఖనిజ లవణాలు ఉండడం వల్ల. అంతే కదా, ఖనిజ లవణాలు ఉండడం వల్ల విద్యుత్ అనేది ప్రసరింపజేస్తుంది, అదే ప్రయాణిస్తుంది. విద్యుత్ యొక్క రసాయన ఫలితానికి సరైన ఉదాహరణ ఏది? విద్యుత్ యొక్క రసాయన ఫలితానికి సరైన ఉదాహరణ ఏది? ఓకే, సరైన సమాధానం గుర్తించండి, కింద కామెంట్లో తెలియజేసి గుర్తించండి. సో ఇది మనము విద్యుత్ అనే రసాయనం నుంచి తీసుకోబడిన ప్రశ్నలు. ఓకే, దహనము జ్వాల అనే పాఠం నుంచి బిట్స్ అయితే చూద్దాం. సో మొదటి బిట్ చూడండి. దహనము అనేది ఏమిటి? దహనము అనేది ఏమిటి? సరైన సమాధానం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణం విడుదల చేసే ప్రక్రియ. ఆప్షన్ బి. నెక్స్ట్, దహనశీల పదార్థం అంటే ఏమిటి? సరైన సమాధానం మండే గుణం గల పదార్థం. దహనశీల పదార్థం అంటే మండే గుణం కలిగిన గల పదార్థం అని అర్థం. నెక్స్ట్, బొగ్గు మండినప్పుడు ప్రధానంగా ఉత్పత్తి అయ్యేది ఏది? అంటే ఉత్పత్తి అయ్యే వాయువు ఏది అని ఇక్కడ ప్రశ్న. బొగ్గు మండినప్పుడు ప్రధానంగా ఉత్పత్తి అయ్యే వాయువు ఏది? సరైన సమాధానం కార్బన్ డైఆక్సైడ్ మరియు ఉష్ణము, కాంతి. నెక్స్ట్, దహనాన్ని తప్పనిసరిగా అవసరమైనది. ఒక వస్తువు దహనం చెందాలి అంటే తప్పనిసరిగా అవసరమైనది ఏది? సరైన సమాధానం గాలి, దాన్ని మనం ఆక్సిజన్ అంటాం. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద పదార్థం మండుతుందో దానిని ఏమంటారు? ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద పదార్థం మండుతుందో దాన్ని ఏమంటారు? దాన్నే చూడండి, దహన ఉష్ణోగ్రత, జ్వలన ఉష్ణోగ్రత, కిలోరిఫిక్ విలువ, ద్రవనిభానం స్థాయి. దీన్ని మీరు కామెంట్ చేస్తారా, ఆన్సర్ నేను చెప్పాలా? సరైన సమాధానం జ్వలన ఉష్ణోగ్రత అంటారు. నెక్స్ట్, అగ్గిపుల్ల గది ఉష్ణోగ్రత వద్ద తనంతట తానే మండకపోవడానికి గల కారణం ఏమిటి? అగ్గిపుల్ల గది ఉష్ణోగ్రత వద్ద తనంతట తానే మండకపోవడానికి గల కారణం. సరైన సమాధానం జ్వలన ఉష్ణోగ్రత చేరకపోవడం వలన. నెక్స్ట్, దుప్పటి చుట్టడం ద్వారా మంటలు ఆరిపోవడానికి కారణం ఏమిటి? దుప్పటి చుట్టడం ద్వారా మంటలు ఆరిపోవడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు చూడండి, ఒకరు ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, నిప్పు అంటించుకుంటే మనం దుప్పటి కప్పుతాం కదా. సో దానికి గల కారణం ఏంటి అంటే అలా ఆరిపోవడానికి గల కారణం ఏమిటి అనేసి ప్రశ్న. సో ఏడోది సరైన సమాధానం గాలి సరఫరా నిలిచిపోవడం. అక్కడ గాలి అనేది ఆగిపోతుంది, కప్పు వేస్తుంది కనుక. నెక్స్ట్, మంటలు ఆర్పడానికి సాధారణంగా వాడేది ఏది? సరైన సమాధానం నీరు. సాధారణంగా అన్నాడు, అందుకు నీరు. విద్యుత్ పరికరాల్లో మంటలు ఏర్పడినప్పుడు ఉపయోగించరాని పదార్థం ఏది? సరైన సమాధానం నీరు. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ మంటలను ఎలా ఆర్పుతుంది? సరైన సమాధానం ఆక్సిజన్ సరఫరాను తగ్గించేసి. శీఘ్ర దహనానికి ఉదాహరణ ఏది అన్నాడు. శీఘ్ర అనగా తొందరగా కాలడం, తొందరగా మంటడం. శీఘ్ర అనగా తొందర అనే అర్థం అనేది వాడడం జరుగుతుంది.
11 ఆన్సరు మీరు కింద కామెంట్లో తెలియజేయండి. స్వతసిద్ధ దహనానికి ఉదాహరణ. స్వతసిద్ధ దహనానికి ఉదాహరణ అనగా తనంతట తానే మండడం అన్నమాట. సరైన సమాధానాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. 12వ ప్రశ్న దీన్ని కూడా. నెక్స్ట్, టపాసులు కాల్చినప్పుడు జరిగే చర్య. టపాసులు కాల్చినప్పుడు జరిగే చర్య. సరైన సమాధానం పేలుడు. టపాసులు ఏమవుతాయి? పేలుతాయి. నెక్స్ట్, జ్వాలలో అధిక ఉష్ణోగ్రత గల భాగం ఏది? జ్వాలలో అధిక ఉష్ణోగ్రత గల భాగం ఏది? జ్వాలను చూడండి, ఇక్కడ కొవ్వొత్తి నుంచి తీసుకున్న బిట్ ఇది. సో జ్వాల ఇక్కడ ఉంటుంది కదా. సో ఇవి భాగాలు ఉంటాయి ఇలాగ, చీకటి ప్రాంతం, అలాగే ప్రకాశవంతమైన ప్రాంతం, బాహ్య ప్రాంతం అనేసి ఇక్కడ ఉంటాయి భాగాలు. వీటి నుంచి బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు కింద కామెంట్లోన తెలియజేయండి. నెక్స్ట్, కొవ్వొత్తి జ్వాలలో పసుపు రంగు ఎందుకు వస్తుంది? కొవ్వొత్తి జ్వాలలో పసుపు రంగు ఎందుకు వస్తుంది? సరైన సమాధానాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ అంటే ఏమిటి? ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ అంటే ఏమిటి? సరైన సమాధానం 1 కిలో ఇంధనం పూర్తిగా దహనమయ్యే ఉష్ణం. ఆప్షన్ బి. నెక్స్ట్, అత్యధిక కిలోరిఫిక్ గల ఇంధనం ఏది? అత్యధిక కిలోరిఫిక్ గల విలువ ఉన్న గల ఇంధనం ఏది అన్నాడు. అత్యధిక కిలోరిఫిక్ విలువ గల ఇంధనం. సరైన సమాధానం హైడ్రోజన్. దీనికి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, అసంపూర్ణ దహనం వల్ల విడుదలయ్యే వాయువు. అసంపూర్ణ దహనం వల్ల విడుదలయ్యే వాయువు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. సరైన సమాధానం CO. CO అనగా కార్బన్ మోనాక్సైడ్. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. CO అనగా కార్బన్ మోనాక్సైడ్. దీన్నే మనం కార్బన్ మోనాక్సైడ్ అంటాము. ఇదే హరితగృహ వాయువు కూడా మనం చెప్పుకుంటాం. ఇది విషవాయువు అని చెప్తాము. అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు. సరైన సమాధానం SO2, NO2 అనగా నైట్రోజన్. సల్ఫర్ డైఆక్సైడ్ ఉన్న నైట్రోజన్, ఈ 2 వాయువులు. నెక్స్ట్, CNGను స్వచ్ఛ ఇంధనం అనడానికి గల కారణం. CNGను స్వచ్ఛ ఇంధనం అనడానికి గల కారణం ఏమి? సరైన సమాధానం తక్కువ కాలుష్యాన్ని కలుగజేస్తుంది. నీటితో ఉన్న కాగితపు కప్ప ఎందుకు మండదు? చూడండి, నీటితో ఉన్న కాగితపు కప్పు ఎందుకు మండదు అన్నాడు. ఇది మీరు కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, ఆదర్శ ఇంధనం లక్షణం కానిదేది? ఆదర్శ ఇంధనం లక్షణం కానిదేది? సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. సరైన సమాధానం ఎక్కువ పొగ విడుదల. లక్షణం కానిది అన్నాడు కనుక ఇది సరైనది అవుతుంది. మంటను నియంత్రించడానికి అవసరం కానిది. మంటను నియంత్రించడానికి అవసరం కానిది. 23 బిట్ మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్, బొగ్గు కుంపటి ఉన్న గదిలో నిద్రించరాదు ఎందుకు? వెరీ వెరీ ఇంపార్టెంట్. బొగ్గు కుంపటి ఉన్న గదిలో నిద్రించరాదు ఎందువలన? సరైన సమాధానం CO2 విడుదలవడం. CO విడుదలవడం. CO అని కింద చెప్పుకున్నాం కదా, కార్బన్ మోనాక్సైడ్ అనేసి. సో అదనమాట, అది విషవాయువు. నెక్స్ట్, కొవ్వొత్తి జ్వాలలో నల్లటి వలయం కనిపించడానికి గల కారణం. కొవ్వొత్తి జ్వాలలో నల్లటి వలయం కనిపించడానికి గల కారణం ఏమి? సరైన సమాధానం ఆప్షన్ బి. మండని కార్బన్ కణాలు. అక్కడ మండకుండా కార్బన్ పదార్థాలు ఉంటాయి, అందుకు అవి నల్లగా కనిపిస్తాయి. సో ఇది 25 బిట్స్. సో వీటితో చూడండి, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఈ 2 టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అందరికీ ధన్యవాదాలు.